నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు మా ఇంటికి ఎందుకు రావట్లేదు? ఏమైనా గొడవలో గెడవలా? ఆ ప్రాబ్లం ఏదో చెప్తే కదా తెలిసేది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం. నువ్వు మా ఇంటికి రారా బంగారం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటావా? ఎలా వస్తది? మీ ఫ్రెండ్ కి 10,000 ఇచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు అడిగి తీసుకున్నావా? ఇస్తాడులేవా? నాకు తెలియదు, ఇప్పుడే వెళ్ళి తీసుకురండి. అరే వెంకటేష్, మామ వెంకటేష్, అరే ఆ ఇంట్లో ఎవరు లేరు నాయనా. అమ్మ ఇక్కడ వెంకటేష్ అన్నది ఉండాలి, మీకు ఏమన్నా తెలుసా అమ్మా? అన్న మీకు విషయం తెలీదా? పోయిన వారం వాళ్ళ అన్న చనిపోయాడు అన్న, ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, అందుకే ఇల్లు ఖాళీ అన్న ఎక్కడికి వెళ్ళారు, ఏమన్నా చెప్పారా అన్న? లొకేషన్ ఉంది నీకు పంపిస్తున్నాను చూడన్న. పంపన్నా. మామ ఇదేరా లొకేషన్? ఇంత పెద్ద ఇల్లా? ఒకసారి మళ్ళీ చూడరా. ఇదే మామ లొకేషన్. పద, ఇది కాదు. అరే వెంకటేష్, ఎటు పోయావరా? వారం నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. డబ్బుల కోసం కాదులేరా, నార్మల్ గానే చేసాము. అయినా అన్న చనిపోయారంట కదరా, ఒక్క మాట కూడా చెప్పలేదు మాకు. సడన్ గా అయిపోయిందిరా, ఊరికి వెళ్ళిపోయాము, ఎవరికి చెప్పడానికి వీలు కాలేదు. మీ పాతింటికి వెళ్ళాంరా, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇల్లు కూడా ఖాళీ చేసామని చెప్పారు. ఇక్కడ చూస్తే పెద్ద ఇంట్లోకి వచ్చి చేరుండవు. ఏమైందిరా అసలు? అవునరా, అన్న పోయాక ఇంటి బాడు కట్టేదానికి కూడా బాగా ఇబ్బంది అయిందిరా. కానీ మా అన్న మా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడంటరా, ఆ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుతోనే ఇంట్లోకి మారాంరా. మా అన్న పోయి కూడా మమ్మల్ని సాకుతున్నాడు. నిజంగా మీ అన్న బంగారం రా. అయినా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎక్కువ రేట్ ఉంటదేమో కదరా? లేదురా, అనుకున్నాను. యాక్సెస్ మ్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి 578 రూపాయలకే ఇస్తున్నారు, పైగా ₹1,00,00,000 వరకు క్లెయిమ్ వస్తుంది. సరే మామ, చాలా రోజులైంది, అలా బయటకి వెళ్ళొద్దాం రారా. తీసుకో మామ, నువ్వు ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు ఎందుకు లేరా? పర్లేదు మామ, తీసుకో. అయ్యో పాపం, ఈ టైంలో తీసుకోకపోతే ఏమండి? చెప్పేనే కానీ వినలేదు వాడు. కానీ నిజంగా వాడు ఫ్యామిలీని మాత్రం ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడింది. అందుకే మీకోసం నేను కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పి ఎవరు అంచనా వేయలేమండి. మనం ఉన్నా లేకున్నా సరే మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మాత్రం మందేనండి. మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీ రోడ్డు పాలవకుండా ఖచ్చితంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. మార్కెట్ లో చాలా ఇన్సూరెన్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. నేనైతే నా పర్సనల్ గా యాక్సెస్ మ్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నేను తీసుకున్నానండి. దగ్గరికి 100 కేసులు వెళ్తే 99.70% మందికి అయితే క్లెయిమ్లు అయితే సెటిల్ చేస్తున్నారండి. తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం పై అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ఇంకొకటి కేవలం 3 అవర్స్ లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చేస్తారండి. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్రతుకున్నా సరే మనం ఏ పని చేసుకోలేని కొన్ని జబ్బులు అయితే ఉంటాయండి. అలాంటి 64 జబ్బులు వచ్చినా సరే క్లెయిమ్ అయితే మన ఫ్యామిలీకి అయితే ఇస్తారండి వీళ్ళు. సో లింక్ నా బయోలో ఇస్తున్నానండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేసి పెట్టుకోండి.